నటసింహం బాలయ్యను పద్మభూషణ్ అవార్డు వరించింది. ఇక ఈ అవార్డు ప్రకటన వచ్చినప్పటి నుండి బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఓవైపు రాజకీయ నాయకులతో పాటు మరోవైపు సినిమా హీరోలు ఇలా ప్రతి ఒక్కరూ బాలయ్యకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్పారు. అయితే తాజాగా బాలయ్యకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా బాలయ్యను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ టీం భారీగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మభూషణ్ తనను వరించినందుకు సంతోషంగా ఉందన్నాడు బాలయ్య. పదవులు మనకు అలంకారం కాదని, మనమే ఆ పదవులకు అలంకారం కావాలన్నాడు. తానెప్పుడూ ఏదీ ఆశించి చేయలేదని, ఏదైనా నాన్నగారి ఆశీర్వాదమని చెప్పాడు. ఇకపోతే ఇలాంటి సన్మానాలు మనలో బాధ్యతను పెంచుతాయన్నాడు. తనకు వచ్చిన ఈ అవార్డు తన క్షేమం కోరుకునే వారందరికీ వచ్చినట్టేనని బాలయ్య అభిప్రాయపడ్డాడు. ఈరోజు తనకు వచ్చిన అవార్డు రేపు మీకు కూడా రావచ్చని బసవతారకం స్టాఫ్ను ఉద్దేశించి మాట్లాడాడు. సొంత లాభం కొంత మానుకుని సమాజం కోసం పనిచేయాలన్నాడు. ఈ మధ్యకాలంలో తాను నటించిన 4 సినిమాలు వరుసగా హిట్ అవడం, అలాగే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఇక ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు రావడం హ్యాపీగా ఉందన్నారు. తన కుటుంబమైన బసవతారకం హాస్పిటల్ టీం, హిందూపూర్ నియోజకవర్గం ప్రజలందరూ వారికే ఈ అవార్డు వచ్చినట్టుగా భావిస్తుండడం చూసి తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కాని ఇలాంటి అందమైన కుటుంబం దొరకదన్నారు. కాలం మారే కొద్దీ క్యాన్సర్ పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా అన్నిటికీ సిద్ధంగా ఉండాలని, కొత్త మిషనరీస్కి స్వాగతం పలకాలన్నారు బాలయ్య. తన తల్లిగారి ఆశయం కోసం ఎంతో మందికి తక్కువ ఖర్చుతో వైద్యం చేయిస్తున్నానని, ఈ గొప్ప కార్యక్రమానికి సహకారం అందిస్తున్న దాతలకి, ప్రభుత్వాలకి, బ్యాంకర్స్కి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. కళారంగానికి చేసిన సేవలు మరోలేనివి. దానికి గుర్తింపే ఈ అవార్డని, ఈ అవార్డు అమ్మానాన్నలకు అంకితమన్నారు. మరోవైపు మా నాన్నగారు ఎన్నో సేవలు చేశారని, ఖచ్చితంగా నాన్నకు భారతరత్న రావాలని నందమూరి తారక రామారావును ఉద్దేశించి మాట్లాడారు బాలయ్య.